నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా పేద పిల్లలకు డిజిటల్ విద్యాబోధన. నెల్లూరులోని కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి. రెండవ పట్టణ పరిధిలో నిర్వహించిన ఆంధ్రాకు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే వరప్రసాదరావు. పార్లమెంటును రక్షించలేని పాలకులు ప్రజలను ఎలా రక్షిస్తారు? గూడూరులోని సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన నాయకులు మురళి. యేసు ప్రభు చూపిన ప్రేమ కరుణతో ప్రతి ఒక్కరూ జీవించాలి. గూడూరులోని సార్వత్రిక క్రైస్తవ ప్రార్థనా మందిరంలో నిర్వహించిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వరప్రసాదరావు. ప్రైవేటు పాఠశాలల కంటే మిన్నగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను రాష్ట్రంలో అందిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని కలెక్టరేట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ను తిలకించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుండి ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టగా నెల్లూరులోని కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నాడు నేడు కింద పాఠశాలల్లో అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు కల్పించడం, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన, ఇంగ్లీష్ మీడియం వంటివి అమలు చేయడంతో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో చదువుతున్న 4,34,185 మంది విద్యార్థులకు 620 కోట్ల రూపాయలతో బైజూస్ ఫ్రీ లోడ్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని ఆయన వివరించారు. 8వ తరగతి చదివే విద్యార్థులు ట్యాబ్లలో కంటెంట్ను డిజిటల్ విధానంలో అభ్యసించి మరింత మెరుగ్గా అర్థం చేసుకునే ఎన్ఎంఎంఎస్ లాంటి పరీక్షలలో ధీటుగా నిలిచినారు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు బోధించే విషయాలను మరలా ఇంటి వద్ద మననం చేసుకునేందుకు వారికి అర్థమయ్యే విధంగా వీడియోల రూపంలో పొందుపరిచి రూపొందించడం జరిగింది. దీని ద్వారా ప్రతి విద్యార్థిని వారి సందేహాలు నివృత్తి చేసుకునేందుకు గాను ట్యాబ్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పనిచేసే షిఫ్ట్ చాట్ యాప్ను కూడా అందించడం జరిగింది. ఈ యాప్ ద్వారా వారికి స్థానిక భాషల్లో సందేహాలు తీర్చుకోవటం ఎంతో సదుపాయం కలదు. మన నెల్లూరు జిల్లాలో గల 468 స్కూళ్లలో 19,168 ట్యాబ్లు, పౌచ్లు, USB కేబుల్స్ మరియు స్క్రీన్ గార్డులు విద్యార్థులకు అందజేయటం జరుగుతుంది. అలాగే డిజిటల్ విద్యా విధానంలో విద్యను బోధించుటకు గాను 1 నుండి 5వ తరగతి గల పాఠశాలలో 60 మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ టీవీ, 6 నుండి 10వ తరగతి ఉన్నత పాఠశాలలో ప్రతి సెక్షన్కు ఒక IFP అందజేయటం జరిగింది. ఈ స్మార్ట్ టీవీ మరియు IFPలకు ఆండ్రాయిడ్ బాక్స్ ద్వారా 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు బైజూస్ కంటెంట్ను అందుబాటులో ఉంచడం జరిగింది. ఇంకా మరికొందరు మాట్లాడారు. 8వ తరగతి చదువుకుంటున్నటువంటి పిల్లలకి ట్యాబ్లు అందించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా ఈరోజు దాదాపుగా 17,500 రూపాయలు విలువ చేసేటువంటి ట్యాబ్తో పాటు 18,500 రూపాయలు విలువ చేసేటువంటి 15,500 రూపాయలు విలువ చేసేటువంటి బైజూస్ కంటెంట్ రెండు కలిపి 33,000 రూపాయలు విలువ చేసేటువంటి ఒక్కొక్క ట్యాబ్ని ఈరోజు పిల్లలకు అందించడం జరిగింది. స్కూళ్ళ అభివృద్ధి కానీ, అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ,
జగనన్న విద్యా దీవెన కానీ, జగనన్న అమ్మఒడి కానీ, జగనన్న గోరుముద్ద కానీ ఎవ్వరు కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ సమాజంలో ఆలోచన చేయనటువంటి విధంగా విద్యా అభివృద్ధికి ఈరోజు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా మిన్నగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం, మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో మా దగ్గర అడ్మిషన్స్ లేవు, అయిపోయాయి, అడ్మిషన్స్ ఆర్ క్లోజ్డ్ అని చెప్పి బోర్డులు పెట్టినటువంటి సంఘటనలు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మనం చూడడం జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ హరినారాయణ్, మేయర్ శ్రావంతి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% అమలు చేసిందని ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని 19వ సచివాలయంలో నిర్వహించిన ఆంధ్రాకు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2వ పట్టణ పరిధిలోని 19వ సచివాలయంలో వైకాపా ఆధ్వర్యంలో ఆంధ్రాకు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరప్రసాదరావు హాజరయ్యారు. పార్టీ జెండా ఎగురవేశారు. వాలంటీర్లకు కిట్లు పంపిణీ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆదరించి సీట్ ఇచ్చారు కనుక, మా పార్టీ వాళ్ళంతా గెలిపించారు కనుక 100 కోట్లు ఇచ్చినా కూడా నేను అటు ఇటు చూడకోకుండా ఉన్నా. అందుకే మళ్ళీ మీరు నాకు అవకాశం ఇచ్చారు, చక్కని అవకాశం. 46,000 ఓట్లు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు విద్యలో ఒక్కదానిలోనే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడంటే, అమ్మఒడి దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టించి, నాడు నేడు కింద నాని మీ స్కూల్లో ఉన్న నాడు నేడు అయిందా? అయ్యింది. చక్కగా 2 అయిపోయాయట. మా వినేష్ మా నాయకుడు చెప్తున్నాడు. సో ఇదివరకు బాత్రూమ్లు ఉండేవి కాదు, తాగునీరు మంచిగా ఉండేవి కాదు, శుభ్రత ఉండేది కాదు, అన్ని కిందంతా పాడైపోయి ఉండేది, చైర్లు ఉండేవి కాదు, బెంచ్లు ఉండేవి కాదు. ఇవన్నీ లేకోకుండా చక్కగా మరుగుదొడ్లతో సహా నీట్గా చేసి పెట్టేశాడు. మనకి ఎవర్రా బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్ర కులాల్లో పేద బిడ్డలు అలా చేస్తున్నాడు కనుక మనకి తర్వాత వాలంటీర్ సిస్టమ్ పెట్టి నిస్సహాయాలు ఎవరో ఉన్నారనుకున్నాం. పోయో వృద్ధురాలు ఉంది, 70 ఏళ్ళు 80 ఏళ్ళు, ఆవిడ ఎక్కడికి వెళ్తుంది? ఏం తెచ్చుకోలేదు, ఒక రేషన్ తెచ్చుకోలేదు, పెన్షన్ తెచ్చుకోలేదు. దానికి వాలంటీర్ని పెట్టడం, మరి ఆ తర్వాత ఆర్డీఓ చుట్టూ, ఎంఆర్ఓ చుట్టూ తిరక్కోకుండా చక్కగా ఒక సచివాలయం ఇక్కడ పెట్టించడం, ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. మనకు చక్కని విద్య ఇచ్చి, అమ్మఒడి పెట్టి, ఇంగ్లీష్ మీడియం పెట్టి, నాడు నేడు చేసి, అవన్నీ చేసి, ట్యాబ్లెట్స్ కూడా ఈరోజు మా చేతులతో ఇప్పించారు. ఆయనే కావాలా. ఇంకా మరికొందరు మాట్లాడారు. వ్యవస్థ మీద వాలంటీర్స్కి మీ ఇంటింటికి వచ్చి జగనన్న ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు 2014లో చెప్పింది ఎంతవరకు మోసం చేసి ప్రజలను ఏ దృష్టిలో పెట్టాడనే దాన్ని వాలంటీర్లు ఇంటింటికి వచ్చి మీకు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం మన ఎమ్మెల్యే గారి చేతుకుండా వాలంటీర్స్ అందరికి కూడా ఈ కిట్స్ అందజేసిన వెంటనే మరి మన అభయ వెంకటేశ్వర స్వామి గుడి దేవస్థానం ముందు మన జంక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిది, మన అధినేత, మన ఫ్లాగ్ ఆవిష్కరణ ఉంటుంది. ఖచ్చితంగా అక్కడికి దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా అక్కడికి విష్ చేసి ఎమ్మెల్యే గారు చేతుకుండా అందరూ కూడా కేక్ కటింగ్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మనం సీఎంగా చేసుకోవాలి. త్వరలో 3-4 నెలల్లో ఎలక్షన్స్ కూడా ఉంటాయి. మనందరి బాధ్యత వాలంటీర్లు ప్రజలతో మమేకమయ్యి వాళ్ళ కష్టాలు తెలుసుకొని, వాళ్ళకి ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా తెలుసుకొని, వాళ్ళ సమస్యల్ని సచివాలయ సిబ్బందికి, స్టాఫ్కి నివేదించి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో ఈ అధికారుల ద్వారా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించాలి జరుగుతున్నాయి. ఆ రిజిస్ట్రేషన్స్ కూడా త్వరలో పూర్తి చేయాలని తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు రేపటి నుంచి డోర్ టు డోర్ క్యాన్వాస్ చేసి ప్రతి వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్ళి మీకు రోజు 15 ఇల్లు తిరిగేదానికి మీ యాప్లో చూపిస్తుంది. ప్రతి ఇంటికి వెళ్ళి మీరు అంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలేంది, ఆయన ఏ విధంగా నెరవేర్చలేదు, అదేవిధంగా 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలేంది, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తీర్చారు, ఆయన ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు చేశారని ప్రతి ఇంటికి తెలియజేసి ప్రతి డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించి మళ్ళా మనకి ముఖ్యమంత్రిగా జగనన్నే రావాలని ప్రజలకి నివేదించాల్సిన బాధ్యత
తెలియజేయాల్సిన బాధ్యత వాలంటీర్ల మీద ఉందని తెలియజేస్తూ, అంతకుముందు ప్రభుత్వాలు ఎన్నో చూసుంటారు మీరు. ఆ ప్రభుత్వాల్లో పనిచేసిన ముఖ్యమంత్రులు ఎంతమంది చూసుంటారు. ఈరోజు 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా ఉందనేది బేరుజు వేసుకుంటే మీకే అర్థమైపోతుంది. అంతకుముందు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ పథకం పొందాలన్నా సరే ఖచ్చితంగా ఆ స్థానిక నాయకత్వంలో ఉండాలా, ఆ పార్టీలోనే పనిచేయాలా, ఆ పార్టీ కార్యకర్త అయి ఉండాలా. లేదంటే ఎలాంటి సంక్షేమ పథకాలు రావు. జన్మభూమి కమిటీలు పెట్టి ఖచ్చితంగా పార్టీలో ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ వినీష్ యాదవ్, నాయకులు నరసయ్య, దిలీప్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటును రక్షించలేని పాలకులు ప్రజలను ఎలా రక్షిస్తారని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి ధ్వజమెత్తారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బ్రిటిష్ పాలకులకు మించిన నిరంకుశ పాలన దేశంలో కొనసాగుతుందన్నారు. ఈ నెల 13న పార్లమెంటులో పొగబాంబులతో వెంబేలెత్తిన సంఘటనతో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులకే రక్షణ లేదని తేలిపోయిందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు సిహెచ్ ప్రభాకర్, శశికుమార్, గుండాల రమేష్, అల్లాబక్షు, నారాయణ, ఎంబేటి చంద్రయ్య, చల్లా వెంకటేశ్వర్లు, మురళి, చెన్నయ్య, భాస్కర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జాతీయ కార్యదర్శి నారాయణ గారు కూడా పర్యటించడం జరిగింది. స్వయాన ముఖ్యమంత్రి గారు కావుల్లో వచ్చి పర్యటించి పంటల నష్టపరిహారం చూడడం జరిగింది. మేము కూడా గూడూరు నియోజకవర్గంలో అనేకమైనటువంటి ప్రాంతాలు తిరిగాం. ఇక్కడనే గూడూరు నడి రోడ్డున రోడ్డు పక్కన ఉన్నటువంటి నక్కల కాలనీలో తిరిగాం. కానీ తిరిగినటువంటి 15-20 రోజులు గడుస్తూ ఉన్నా కేంద్రం నుండి కేంద్ర కమిటీ వచ్చింది, రాష్ట్రం నుండి రాష్ట్ర కమిటీ వచ్చింది, జిల్లా నుండి జిల్లా యంత్రాంగం, కలెక్టర్ యంత్రాంగం తిరిగారు. సూలూరుపేట తడ నుండి కావలి దాకా ఇటు గూడూరు వరకు నష్టపోయినటువంటి పంటలకు ఈ రోజుకి కూడా 1 రూపాయి కట్టలేదు. నష్టపోయినటువంటి పేదలకు ఎక్కడ ఇల్లు కూలిపోయినటువంటి వారికి తాత్కాలిక వృత్తి కింద 2000 రూపాయలు బియ్యం పంచినారు తప్ప వాళ్ళకు రైతాంగానికి సంబంధించినటువంటి పంటల్లో కోల్పోయినటువంటి వారికి ఈ రోజుకి కూడా వాళ్ళకి ఏమాత్రం హెల్ప్ చేయలేదు. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్క ఛాన్స్ అంటూ అడుక్కుంటే మంచి పరిపాలన అందిస్తారని ప్రజలు అధికారం ఇస్తే గొర్రెల కాపర్లా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకల కిషోర్ తదితరులు విమర్శించారు. నెల్లూరులోని వీఆర్సీ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ, నెల్లూరు నగరంలో ఎంతో కాలం నుండి గుంతల రోడ్లు ఉన్నా నేటికి మరమ్మతులు చేపట్టలేదని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవికుమార్, కృష్ణారెడ్డి, మురళీరెడ్డి, నాగరత్నం, హైమావతి తదితరులు పాల్గొన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ వస్తే మంచి పరిపాలన అందిస్తారేమో అని చెప్పి అధికారం కట్టబెడితే గొర్రెల కాపరిలా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్పినా ఇంటాయి గొర్రెలు, ప్రజలు గొర్రెలు కాదు. మీరు చెప్పేవన్నీ వింటున్నారు, చేసేవన్నీ చూస్తున్నారు, తప్పకుండా బుద్ధి చెప్తున్నారు. బుద్ధి చెప్తారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అని తెలియజేస్తున్నాను. ఈ రోజున నగరంలో చూస్తే ఇటు పక్క ఫ్లెక్స్లో అయ్యగారే నంబర్ 1 అనే విధంగా ఉన్నాయి. ఈ రోజున చూసినట్లయితే చదువుకున్న యువతకి ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. అయినా అయ్యగారే నంబర్ 1. ఉద్యోగస్తులకు వాగ్దానం చేసినట్లు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకపోగా సమయానికి జీతాలు లేకున్నాడు. అయినా అయ్యగారే నంబర్ 1. వృద్ధాప్యంలో పెన్షన్లో కూడా కోతలు విధిస్తున్నాడు. అయినా అయ్యగారే నంబర్ 1. ఈ రోజున నగరంలో చినుకు పడితే రోడ్లంతా కూడా గుంతలమయం అవుతున్నాయి. అయినా కూడా అయ్యగారే నంబర్ 1. దశాబ్ద కాలంగా నెల్లూరు నగరం రూరల్లో ఒకే పార్టీ అధికారంలో ఉంది. కానీ ఇటు నుంచి అటు వెళ్ళాలంటే చినుకు పడితే నరక యాతన ప్రజలకి. అయినా కూడా అయ్యగారే నంబర్ 1. తుఫాను బాధితులకు తక్షణ సహాయం అందజేయడంలో విఫలమయ్యారు జగన్మోహన్ రెడ్డి. అయినా అయ్యగారే నంబర్ 1. అన్నదాతలకు పంట నాశనమై తుఫాను వల్ల ఇబ్బందులు పడుతుంటే ఇప్పటికీ పరిహారం అందజేయలేకపోయాడు. అయినా కూడా అయ్యగారే నంబర్ 1. ఈ విధంగా చెప్పుకుంటా పోతే పార్టీ నుంచి మేము గమనించినట్లయితే దోపిడీలో నంబర్ 1, దుర్మార్గంలో నంబర్ 1, దౌర్జన్యంలో నంబర్ 1 అనిపిస్తుంది వైసీపీ పార్టీ. ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ విద్యను అందించే విధంగా నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చివేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
నాయుడుపేటలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులందరికీ ఆశీస్సులు అందిస్తూ ఈ రోజు ఇతర రాష్ట్రాలు గెలిచేందుకు ఇతర దేశాలు గెలిచేందుకు మేము జరుగుతున్నట్టు ఈరోజు ఏమేమి పెడుతున్నారు ఒక విద్యార్థి నుంచి చెప్పాలి నాకు ఏమేమి పెడుతున్నారు. మీరు రాబోయే రోజుల్లో అమెరికా పోవాలన్నా ఈరోజు నిన్నే ముఖ్యమంత్రి గారు 41 కోట్ల రూపాయలు చదువుకునే పేద విద్యార్థులకు ఇచ్చి మెరిట్లో సెలెక్ట్ అయిన విద్యార్థుల్ని ఇతర దేశాల్లో చదువుకునే దానికి ఫ్రీగా 41 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మన రాష్ట్రంలో. ఈ చదువులే కాకుండా మీరు ఏమి చదవాలన్నా మీ బాబాయ్ మీకు తోడున్నారు. ఎవరున్నారు? ఎవరున్నారు? ముఖ్యంగా యేసు చూపిన ప్రేమ కరుణతో ప్రతి ఒక్కరూ జీవించాలని, ప్రభు ఆశీస్సులతో సమస్త ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే వరప్రసాదరావు ఆకాంక్షించారు. గూడూరు పట్టణంలోని సార్వత్రిక క్రైస్తవ ప్రార్థనా మందిరంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని అందరి సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. పాస్టర్లు ప్రార్థనలు నిర్వహించారు. అందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ పూలా డానియల్ రవికుమార్, ఎంపీపీ గురవయ్య, సతీష్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఒంటరిగా తిరిగినట్టు నాకు ఏమి తెలియదు. ఎప్పుడు కూడా తెలియదు. 10 సంవత్సరాల పాటు అలా ఉండడం అంటే ఎవరో ఒక తత్వవేత్త తెలియజేస్తారు. స్నేహితులు లేకుండా ఒంటరిగా తినడం అంటే ఏంటంటే సింహాలు పులు ఆ మాంసాన్ని తిన్నట్టేనట. అంటే అలా తింటారే తప్ప ఏమాత్రం కూడా అది అనిపించలేదు. కానీ నేను హాస్టల్లో నేర్చుకున్నది దయ, కరుణ, పంచుకోవడం, ద్వేషాలు లేకోకుండా ఉండడం. బైబిల్లో సూక్తులు కూడా అప్పుడు ప్రతీదీ ఏది రాసినా కూడా అది గెలవాలన్నది నాకు బాగా పట్టు చిన్న వయసు నుంచి కూడా. అప్పుడు ఏ పరీక్ష బైబిల్లో పెట్టినా కూడా నాకు ఫస్ట్ రావాల్సిందే. ఎన్నో ప్రైజులు కూడా బైబిల్లో అన్నీ వచ్చాయి నాకు. ఎందుకంటే పట్టు అందుకని అందులో ఉన్నవన్నీ కూడా చక్కగా ఈ రోజు వరకు కూడా అందరిని నడిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న మాట, యెహోవా నా కాపరి నాకు లేని కలుగు. ఆ ఒక్క మాట ఎంత దూరం నన్ను తీసుకెళ్తుందంటే అలా ఆ ధైర్యం వచ్చేస్తుంది. ఆయన ఎవరో చూస్తారు మనకు. సో అలాంటి వాతావరణంలో పెరిగిన తర్వాత ఆ తర్వాత కొన్ని మార్పులు రావడం. క్రిస్మస్ అక్కడ కూడా చాలా బాగా చేసుకుంటాం. క్రిస్మస్ సెలవు ముందు మేము వెళ్ళిపోతాం. అప్పుడు సెమీ క్రిస్మస్ అని చెప్పేసి ముందు పెట్టుకుంటారు. అది గుర్తొచ్చే పాస్టర్ గారు నేను చేతులు జోడించి కోరాను. అంటే ఫోన్లో మాట్లాడినప్పుడే వారిని కోరాను. ఎందుకంటే ఈ సందర్భంలో క్రైస్తవ సోదరులు కూడా కలవాలా. ఒక ముస్లిం సోదరులు వస్తే ఆ పండుగ వచ్చినప్పుడు వాళ్ళని కలుసుకుంటాను. అలాగే హిందూ పండుగ వచ్చినప్పుడు వాళ్ళని కలుసుకుంటాను. ఇక్కడ కూడా కలవాలా. ఎందుకంటే గూడూరులో చాలా ప్రాధాన్యత ఉంది. చక్కగా ఇక్కడికి వస్తేనే, ఈ లోపలికి వస్తేనే నాకు ఒక ఈ పెంచే మన పాస్టర్ గారు రవికుమార్ గారు చూడండి చర్చిని అంత శుభ్రంగా ఉంచారో చూడండి. అలాగే క్రైస్తవ సోదరులందరికీ, మా నాయకులకు, బిడ్డలకు వందనాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ మెర్రీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. థ్యాంక్ యూ. ఈ మానవుడి ఆత్మను విమోచించాలని ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఇది రక్షణ ప్రణాళిక. అందులో ఏముందంటే మనిషి పాపం చేశాడు కాబట్టి ఏం జరగాలి? పాప పరిహారం జరగాలి. పాప పరిహారం అంటే బలియాగం జరగాలి. ప్రపంచం అంతట్లో కూడా ఎంత అనాగరికులైనా కూడా ఒక ఫైట్ ఉంది. ఏంటంటే
నా పాపం పోవాలంటే ఇది ఒక జంతువు, ఒక పక్షి, ఒక గూడో, ఒక పొట్టేలో బలి కల్పించాలి. కానీ దాని వెనకున్నటువంటి అర్థం ఏంటంటే రక్తం చిందింపబడకుండా పాప పరిహారం లేదు. ఇప్పుడు మనం ఎందుకోసం ఏంటంటే ఎక్కడ ఎవరిలో నా పాప పరిహారం కోసం రక్తం, అది కూడా ఎలాంటిది, నేను ఇచ్చిన రక్తం ఇస్తాను కోరలేదు, నా పాపం ఉంది, ఈయన వచ్చి నేను ఇస్తాను రక్తం కోరు, ఆయన పాపం ఉంది, అందరిలో పాపం ఉంది, పాపం లేని వాడే. అందుకని పాపం లేని రక్తం చిందించాలంటే ఎవరు? దేవుడు ఒకడే. ఆ దేవుడు ఇప్పుడు రక్తం చిందించాలంటే ఏమవ్వాలి? ఆత్మస్వరూపుడు శరీరంగా మారాలి. అది అనమాట. ఇది క్రిస్మస్ అంటే గాడ్ అంటే దేవుడు, ఆత్మరూపంలో ఉన్న దేవుడు. ఆయన ఏమంటే ఈ బికెమ్ ఫ్లెష్, ఆయన శరీరధారి ఆయను. దట్ ఈస్ క్రిస్మస్. చాలామంది అర్థం చేసుకోకుండా క్రిస్మస్ అంటే అది ఇది అనుకున్నారు. కానీ ఏ సేవియర్ వాజ్ బోర్న్ ఫర్ అవర్ సేక్, మన కోసం బలి అవడానికి రక్షకుడు పుట్టాడు. దేవుడే రక్షకుడు అయ్యాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు మనందరి పాపాల కొరకు శిలువ మీద రక్తం కార్చి పాపాన్ని పరిహారం చేసేసాడు. చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో ఏర్పాటై ఉన్న రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాఠశాల కరస్పాండెంట్ ఎల్లసిరి బాలచెన్నయ్య క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు గుమ్మడి వెంకట సుబ్బయ్య, ఉపాధ్యాయునులు, విద్యార్థులు పాల్గొన్నారు. కళ్ళలోన కాంతులంట ఎందుకు ఎందుకు కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా నాడంట విన్నెలా ఏమని ఊరంట విన్నెలా మా రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలో భాగంగా మా పిల్లలందరూ కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో అలరించారు. క్రిస్టియన్ సోదరిమణులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా పేద పిల్లలకు డిజిటల్ విద్యాబోధన. నెల్లూరులోని కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి. 2వ పట్టణ పరిధిలో నిర్వహించిన ఆంధ్రాకు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే వరప్రసాదరావు. పార్లమెంటును రక్షించలేని పాలకులు ప్రజలను ఎలా రక్షిస్తారు? గూడూరులోని సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన నాయకులు మురళి. యేసు ప్రభు చూపిన ప్రేమ కరుణతో ప్రతి ఒక్కరూ జీవించాలి. గూడూరులోని సార్వత్రిక క్రైస్తవ ప్రార్థనా మందిరంలో నిర్వహించిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వరప్రసాదరావు.
ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.